వి బరీ ద డెడ్. ఇదొక జాంబీ డ్రామా మూవీ గైస్. రీసెంట్‌గా వీఓడీలో ఓన్లీ ఇంగ్లీష్ ఆడియోలో రిలీజ్ అయింది. ప్రెజెంట్ తెలుగు ఆడియోలో అయితే లేదు గైస్. ఫ్యూచర్‌లో వస్తుంది. ఈ మూవీ రన్ టైమ్ జస్ట్ 1½ అవర్ ఉంటుంది. అడల్ట్ కాంటెంట్ ఏం లేదు కానీ చాలా వైలెన్స్ ఉంటుంది. అది ఓకే అనుకుంటే ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. సో డీటెయిల్‌గా ఈ మూవీ ప్లాట్ అండ్ రివ్యూ చెప్పేస్తాను. అంతకుముందు మీరు మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ విజిట్ చేస్తుంటే ఒకసారి కాంటెంట్ చెక్ చేయండి. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి బెల్ నోటిఫికేషన్స్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. సింపుల్‌గా ప్లాట్ ఏంటంటే ఒక మిలిటరీ ఎక్స్‌పెరిమెంట్ ఫెయిల్ అవ్వడం వల్ల జనాలందరూ జాంబీస్‌గా మారిపోతూ ఉంటారు. సో ఇలాంటి ఒక సిట్యుయేషన్‌లో ఈవా అని ఒక లేడీ స్టోరీ చూపిస్తారు. తను తన హస్బెండ్‌ని వెతుకుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్‌లో ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసింది? లాస్ట్‌కి తన హస్బెండ్‌ని వెతికిందా లేదా? తన హస్బెండ్ ఇప్పుడు నార్మల్‌గానే ఉన్నాడా? లేదా జాంబీగా చేంజ్ అయిపోయాడా? ఇవన్నీ తెలుసుకోవాలంటే మీరు ఈ మూవీ చూడాల్సిందే. ఇప్పుడు నాకెలా అనిపించిందంటే పర్లేదు బానే ఉంది గైస్. బట్ ఈ మూవీ ఫుల్ ఆన్ జాంబీ సర్వైవల్ మూవీ కాదు. ఇదొక జాంబీ బేస్డ్ డ్రామా మూవీ గైస్. మిగతా ఫేమస్ జాంబీ మూవీస్ లాగా నాన్ స్టాప్ యాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేసి చూస్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ అవుతారు. యాక్షన్ ఉంది. కొన్ని బ్రూటల్ ఇంటెన్స్ సీన్స్ కూడా ఉన్నాయి. బట్ ఈ మూవీ మెయిన్ థీమ్ యాక్షన్ కాదు. ఇదొక జాంబీ అపోకలిప్స్ సిట్యుయేషన్‌లో ఇద్దరు మనుషుల స్టోరీ చూపిస్తారు. మెయిన్‌గా మిగతా జాంబీ మూవీస్‌లో ఉన్నట్లు ఇక్కడ జాంబీ గెటప్స్ చీప్‌గా పిచ్చోళ్ళలాగా, మెంటలోళ్ళలాగా ఉండవు గైస్. వైరస్‌తో ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళని చూస్తే నిజంగా జాంబీ వైరస్ వస్తే ఇలానే ఉంటారేమో అన్నట్టు జాంబీ గెటప్స్ ఉంటాయి. అంత డీటెయిలింగ్‌తో చాలా డిఫరెంట్‌గా డిజైన్ చేశారు. ఇది నాకు చాలా బాగా నచ్చింది. అండ్ సినిమాటోగ్రఫీ కానీ, పోస్ట్ అపోకలిప్టిక్ వరల్డ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చూపించారు. ల్యాండ్‌స్కేప్ షాట్స్ కానీ, కెమెరా మూవ్‌మెంట్ కానీ ఇవన్నీ నాకు చాలా బాగా నచ్చాయి. సో ఇఫ్ మీకు జాంబీ సర్వైవల్ డ్రామా మూవీ చూసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్లీ చెక్‌ఔట్ చేయండి. జస్ట్ యాక్షన్ ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకుండా చూడండి. మంచిగా ఎంటర్‌టైన్ అవుతారు. యాక్టర్స్ పర్ఫార్మెన్సెస్ కానీ, మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ గుడ్ జాంబీ సర్వైవల్ మూవీ. సో ఇది గైస్ వి బరీ ద డెడ్ మూవీ రివ్యూ. ఆల్రెడీ ఈ మూవీ మీరు చూస్తుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో మాతో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రివ్యూస్ అండ్ రికమెండేషన్స్ కోసం మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై గైస్.